హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరో కొత్త కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ యూనివర్సిటీని తీసేసి కొత్త పార్కు నిర్మిస్తామని చెప్పి కొన్ని ఊహాగానాలు, కొన్ని మంత్రులు మాట్లాడుతున్నట్టు కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు నిన్న ఎంపీ మల్లు రవి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారంటూ కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హెచ్సియు విద్యార్థులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. ఏం పేరు? నా పేరు ఠాగూర్ అండి. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, మాస్టర్స్ చేయడానికి వచ్చాను. హైదరాబాద్ యూనివర్సిటీలో. మీరు చాలా పోరాటం చేస్తూ ఉన్నారు యూనివర్సిటీకి సంబంధించి. ఇప్పుడు ఏమో ఇక్కడ ఇంకో కొత్త పార్క్ ఏర్పాటు చేస్తాం, రాజీవ్ గాంధీ పార్క్ ఏర్పాటు చేస్తాం అంటున్నారు. ఎట్లా వస్తుంది? లేదు, ఉన్నది కొట్టేసి అడవిని కొట్టేసి అక్కడ పార్క్ పెడతామంటే దానికి పెద్ద ఆలోచన ఏం లేదు. అది వేస్ట్ ఆప్షన్ చెప్పాలంటే. ఉన్నదే అడవి ఉంది, చెట్లు ఉన్నాయి, మొత్తం పచ్చదనం అంతా ఉంది అక్కడ. ఆల్రెడీ జింకలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పార్క్ తెచ్చి పెడతామంటే అది ఆల్రెడీ కొట్టేసి మళ్ళీ నాటడం అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి కదా ఎథిక్స్ ఉండాలి కదా వాళ్ళకి. ఎకో పార్క్ నిర్మిస్తారట 1600 ఎకరాల్లో. అక్కడ ఉన్నదే 400 ఎకరాలు. ఇప్పుడు 1600 ఎకరాలు అంటే మొత్తం యూనివర్సిటీ అంతా తీసుకోలేదు వాళ్ళు. యూనివర్సిటీ ఉన్నది ఒక 2300 ఎకరాలు. ఇంకా వాళ్ళు 1600 ఎకరాలు తీసుకొని ఇవన్నీ చేసేసరికి ఏమో కూడా అది ఊహకు కూడా లేదు. అది వాళ్ళైనా ఆలోచించాలి కదా అలాంటి మాటలు చెప్పే ముందు కానీ, అనుకునే ముందు కానీ. సో మరి ఇక్కడ జింకలే లేవంటున్నారు, ప్రభుత్వం నుంచి చాలా మంది మాట్లాడారు. మరి నిన్న ఒక చనిపోయిన ప్రాణాలు కూడా చూస్తున్నాం. మరి నిజంగా ఇక్కడేనా? మరి నిజంగా ఇక్కడే ఉన్నాయి. నాది ఈస్ట్ క్యాంపస్, నాది ఎకనామిక్స్ బ్లాక్. రోజు చూస్తూ ఉంటాం. పొద్దున వెళ్తున్నా కానీ, ఈవినింగ్ వస్తున్నప్పుడు కానీ బండి మీద వెళ్తాను కదా. సో అక్కడ పీకాక్స్ కానీ, జింకలు కానీ రోడ్డు దాటుతూ ఉంటాయి అటు ఇటు. వాటికి అదే ఇంకా ప్లేస్. రోడ్డు మీద వచ్చినా ఎక్కువసేపు ఉండవు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా మొన్న అదంతా అయ్యేసరికి అవన్నీ ఇటు సైడ్ వచ్చేసాయి కొన్ని. అవి ఇంకా అడవి పందులు కూడా ఉంటాయి కదా, అడవి పందులు, స్వాన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రోడ్డు మీదకి వచ్చేసి కుక్కలు వెంటపడి వాటిని చంపడం కానీ చాలా జరుగుతున్నాయి కొన్ని డేస్ నుండి. గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ వీడియోస్ ఉన్నాయి, నా ఫోన్ లో కూడా ఉన్నాయి, కావాలని చూపిస్తాను. టైమ్స్ జియో లొకేషన్ పెట్టి అన్ని న్యూస్ పేపర్ తో సహా లొకేషన్ అంతా ఉంటుంది కదా, అవన్నీ పెట్టి కూడా చేశారు. అన్ని ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలని. వాళ్ళు ఇంకా చెప్పాల్సింది వాళ్ళు చెప్పుకుంటారు ఇంకా అడ్డంగా. ఇంకా అంతే. డెవలప్మెంట్ ఆపుతా ఉన్నారు. నార్త్ ఇండియన్ విద్యార్థులు కూడా ఇక్కడ డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు, చేసే ధర్నాలు వాళ్ళే అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. నార్త్ ఇండియన్ వాళ్ళంటే వాళ్ళు వచ్చింది చదువుకోవడానికే కదా. ఇక్కడ వాళ్ళకి ఏం అవసరం ఉంది? మహా అయితే ఇంకో సంవత్సరం ఉండి ఒక మాస్టర్స్ చేసుకుని వెళ్ళిపోతారు. ఫ్యూచర్ గురించే కదా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. డెవలప్మెంట్ ఆపడానికి వాళ్ళు కూడా చూస్తారు కదా, ఏమైనా మంచిగా జరగాలని చూస్తారు కదా. అలా అని చెప్పి చెట్లు కొట్టేసి వాళ్ళకి అవసరమే ఉంది? వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు, మేమైనా చదువుకోవడానికి వచ్చాం. వాళ్ళు చదువుకోవడానికి వచ్చారా? వాళ్ళు ఇంకా ప్రొటెస్టులు చేసి ఇది చేసి అన్ని వాళ్ళే చేస్తున్నారు. అంత ప్రొటెస్టులు కూడా వాళ్ళు వచ్చి ఆపుతున్నారు అనేది చాలా అబద్ధం. ఈ వీడియో మీరు చూడండి, అంటే మీరు చూసారు. అక్కడేదో అన్యాయం జరిగిపోతుందని, లేకపోతే దీని మీద ఇచ్చినటువంటి సోషల్ మీడియా వాళ్ళంతా గుజరాత్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు, హెచ్సిసిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ మంది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని చూడలేక పెద్ద ఎత్తున వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఆ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. నార్త్ ఇండియన్ వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ అభివృద్ధిని చూడలేక. నార్త్ ఇండియాలో ఇంకా డెవలప్డ్ కదా అంటారు కదా, సౌత్ ఇండియా కన్నా ఎక్కువ మంచి డెవలప్ అయింది నార్త్ ఇండియా. వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే ఇక్కడ మంచి రిసోర్సెస్ ఉన్నాయనే కదా చదువుతున్నారు. అలాంటిది వాళ్ళని అనడం తప్పు కదా. డెవలప్మెంట్ వాళ్ళు చూడలేక ఇదంతా చేస్తారు. వాళ్ళు చూడలేక ఇక్కడికి ఎందుకు వచ్చి చదువుతారు వాళ్ళు? నాకు చిన్న క్వశ్చన్ బ్రదర్, ఇక్కడ నిన్నటి వరకు నిరసన జరిగిన ప్రోగ్రామ్ లో తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు దీంట్లో? ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు. మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది తెలంగాణ, వాళ్ళందరూ కూడా వచ్చారు. బయట నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఇంకా సోషల్ మీడియాలో కానీ స్టోరీస్ పెట్టడం కానీ నా వేరే ఫ్రెండ్స్ చాలా మంది కూడా పెట్టారు. తెలంగాణ వాళ్ళు కూడా ధర్నా చేసి విద్యార్థులకు సంబంధించి ఇట్లా మాట్లాడుతున్నారు అధికారం నుంచి మంత్రులు కావచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడాలి కదా సిచ్యువేషన్. అక్కడ లోపల కూర్చొని ఎన్నో మాట్లాడతారు కానీ రియాలిటీ వాళ్ళకి తెలియదు కదా. పోలీసులు పంపిస్తారు, అది చేయండి ఇది చేయండి అంటారు. ఇంకా వాళ్ళు అక్కడ కూర్చొని చేసేది ఏం లేదు, మాట్లాడడం తప్ప. ఎకో పార్క్ కి విద్యార్థులు స్వాగతిస్తారా? లేదు, స్వాగతించారు. ఉన్నది ఇప్పుడు ఉన్న చెట్లన్నీ కొట్టేసి ఎకో పార్క్ కడతామంటే ఎవరికి నచ్చుతుంది? అది ఉన్నది ఉన్నట్టే ఉంటే ఇప్పుడు బాగుంటుంది కదా. ఉన్న పచ్చదనాన్ని చెట్లు కొట్టేసి ఎకో పార్క్ చేస్తామంటే అది డజంట్
బాగోదు కదా అలా. ఏం చెప్తారు మరి ప్రభుత్వాన్ని? ఉన్నది అలా ఉంచేసి చేసింది వాళ్ళకి తెలుసు. ముందు ఆక్షన్ అన్నారు కదా, ఆక్షన్ అన్నారు, అది వాళ్ళకి తెలిసింది స్క్రాప్ చేశారు మా బాగా వైరల్ అవ్వడం వల్ల. ఇప్పుడేమో అది ఇది చేసుకోవడానికి ఈకో పార్క్ కడతాం అది కడతాం అంటున్నారు. ముందు ఐటీ పార్క్ అన్నారు, ఇప్పుడు ఈకో పార్క్ అయిపోయింది. అది వాళ్ళకే ఒక క్లారిటీ లేదు ఏం చేయాలో అని. వాళ్ళు ఏదో భూమి లాగి వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి ఏదో చేసేద్దాము ఇది ఇది అని చెప్పేసి. అదే 400 ఎకరాలు ఉంది కదా, అది వాళ్ళు ఏదో ఐటీ పార్క్ అన్నారు, తర్వాత ఇప్పుడు ఈకో పార్క్ అంటున్నారు. వాళ్ళకు క్లారిటీ లేదు ముఖ్యంగా. ఇంకా వచ్చేసి ఇక్కడ మేము ఏదో అడుగుతుంటే మమ్మల్ని కొడుతున్నారు, వచ్చి స్టూడెంట్స్ని కొడుతున్నారు క్రిమినల్స్ లాగా. మీరు చూసే ఉంటారు వీడియోస్ అన్నీ, ఏదో క్రిమినల్స్ లా ట్రీట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. కొన్ని ఏదైనా తప్పుగా ప్రొటెస్ట్ చేస్తున్నావా, ఏదైనా తప్పుగా మాట్లాడేం చేస్తున్నావా? మా యూనివర్సిటీ ఇంకా చెట్ల కోసం నరకద్దు, జింకలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదైనా తప్పుడుగా ప్రొటెస్ట్లు చేయడం లేదు, వాళ్ళని కొడుతున్నారు ఏదో క్రిమినల్స్ లాగా. సో వాళ్ళు తప్పులు తెలుసుకొని వాళ్ళు ఇంకా వదిలేయడమే కరెక్ట్. అంటే ఈ 400 ఎకరాలు యూనివర్సిటీకే ఉండాలంటారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి ఏం చెప్తాం, వదిలేమనే చెప్తాం దీన్ని. మీరు ఏపీ నుంచి వచ్చారు కదా, తెలంగాణ వాళ్ళు కాదు, మరి పక్క రాష్ట్ర విద్యార్థిగా మీరేం చెప్తారు? మీరు తెలంగాణ విద్యార్థి రోజు కొట్లాడుతూనే ఉన్నారు. తెలంగాణ అని కాదు, అందరూ కొట్లాడుతున్నారు. ఇప్పుడు అతనే అన్నారు కదా, నార్త్ ఇండియన్ ఎంపీ అతను, నార్త్ ఇండియన్ వచ్చి వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. ఇంకా ఆంధ్రాలో ప్రొటెస్ట్ చేస్తారు. అభివృద్ధి ఏముంది, ఆల్రెడీ అక్కడ చుట్టుపక్కల చూసుకుంటే ఎక్కడ అభివృద్ధి లేదు. అక్కడ పక్కన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, హైటెక్ సిటీ ఉంది, కానీ ఎక్కడ అడవి లేదు కదా మధ్యలో. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఈ రోడ్డు దాటి వెళ్తే చాలు మీకు ఫుల్ పొల్యూషన్ ఉంటుంది, డస్టే ఉంటుంది. అంతెందుకు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పైకి వెళ్తే చాలు, గచ్చిబౌలి స్టేడియం మొత్తం పొల్యూషన్ అవన్నీ. ఏదైనా కొంచెం చల్లగా ప్రశాంతంగా ఉన్నదంటే ఈ ఏరియా ఒకటే. ఇంకా అది కూడా కొట్టేసి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనేది అది చాలా తప్పది. నా పేరు చైతన్య. నేను ఇప్పుడు ఐడిలో వర్క్ చేస్తున్నా. వీళ్ళ అన్నయ్య యాక్చువల్లీ బ్రదర్. చెప్పండి, ఒక విద్యార్థిగా చూస్తా ఉన్నాను, ఎంప్లాయీగా సారీ, ఏం చెప్తారు? పర్స్పెక్టివ్ అంటే ఐ వుడ్ సే ప్రొటెక్ట్ నేచర్ అంతే సింపుల్ గా. అంటే ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఉన్నవన్నీ బిల్డింగ్సే, మొత్తం అంతా పొల్యూషన్, డస్ట్ ఎక్కడికి వెళ్ళినా. అండ్ సమ్మర్లో చూస్తే ఫుల్ టెంపరేచర్స్ రైజ్ అయిపోతున్నాయి ఊరికనే. అండ్ రైనీ సీజన్లో చూస్తే మనకి వాటర్ ఫ్లడ్డింగ్ అదంతా. చుట్టుపక్కల ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటే బెటర్ అనుకుంటాను నేనైతే హైదరాబాద్లో, అంతే. సో ఎకో పార్క్ పెడతామంటారు, దాన్ని ఎట్లా చూస్తారు? ఎకో పార్క్ ఐ థింక్ ఇట్స్ ఎ పొలిటికల్ ఎజెండా అంతే అండి, దానికి మించి ఇంకేం కామెంట్ లేదు నాకు. అంటే ఉన్నది ఉన్నట్టు ఉంటే బెటర్ కదా. అక్కడ ఆల్రెడీ జింకలు ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, ఇంకా చిన్న రెప్టైల్స్ ఉంటాయి, ఇంకా స్పారోస్ ఉంటాయి. అవన్నీ పోయి మళ్ళీ కడతాము, మళ్ళీ ఎక్కడికి తెస్తాము అంటే ఉన్నది కాపాడుకుంటే బెటర్ కదా, అది నేను అంటాను. ఉన్నది కాపాడుకుంటే బెటర్. జనరల్గా ఒక ఎంప్లాయీగా మీకు యూనివర్సిటీ అనేది 400 ఎకరాలు ఉండాలి అంటారు. ప్రభుత్వం దీంట్లో డెవలప్మెంట్ చేస్తా అంటే వద్దంటున్నారు. అంటే యూనివర్సిటీ అది ఇదని కాదు, నేనేమంటానంటే నేచర్ని ప్రొటెక్ట్ చేద్దామని. ఎక్కువ ట్రీస్ ఉంటే బెటర్ కదా మనకి, బ్రీతింగ్ అయినా కూడా. కావాలి కదా మరి మనకి డెవలప్మెంట్ ఇక్కడ ఆల్రెడీ చాలా ఉంది కదా, ఇంకా ఎంత డెవలప్ చేస్తారు, ఇంకా ఎంత పరిగెడతారు. ఆల్రెడీ బోల్డ్ బిల్డింగ్లు లేపారు, బోల్డ్ ఐటీ కంపెనీస్ వచ్చాయి, ఇంకా వెళ్తూనే కొద్దీ ఇంకా మనకి నేచర్ ఉండకపోతే కష్టం కదా, అది నేను అంటాను. మనం నేచర్ ఇంపార్టెంట్ అంటాను.